అత్యంత శక్తివంతమైన ఖండాంతర క్షిపణి అగ్ని-5ను నేడు పరీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీన్ని విజయవంతంగా పరీక్షించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని DRDO శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈనాటి పరీక్షలో ప్రధానంగా గైడెడ్ నావిగేషన్ వ్యవస్థలను పరీక్షించారు. మరికొన్ని పరీక్షల అనంతరం భారత సైన్యం అమలు పొదలోకి ఈ క్షిపణులు చేరుతాయి. అగ్ని-5 క్షిపణి ప్రత్యేకతలు ఇవే. దీని రేంజ్ 5000 కిలోమీటర్లు. 1000 కేజీల వార్ హెడ్ను ఈ మిజైల్ మోసుకుపోగలదు. పాకిస్తాన్, చైనా, యూరోప్లోని కొన్ని దేశాలను ఈ క్షిపణి ఛేదించగలదు. దీని పొడవు 17 మీటర్లు, బరువు 50 టన్నులు. అత్యాధునిక క్షిపణి వ్యవస్థకు చెందినది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దీన్ని ప్రయోగించగలం. అత్యాధునిక ఫైర్ అండ్ ఫార్గెట్ వ్యవస్థ ఉండడంతో శత్రు వ్యవస్థలు దీన్ని ఆగమనాన్ని పసిగట్టడం చాలా కష్టం. భారత్ 35 దేశాల మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్లో సభ్యత్వం పొందిన తర్వాత అగ్ని-5కు నిర్వహించిన తొలి పరీక్ష ఇది. అగ్ని-6 క్షిపణి ప్రాజెక్టు ప్రాథమిక దశలో ఉంది. దీని రేంజ్ 8000 నుంచి 10,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సబ్మెరైన్ల నుంచి కూడా దీన్ని ప్రయోగించేలా సిద్ధం చేస్తున్నారు DRDO శాస్త్రవేత్తలు.